వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తుని. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు. సిఐ చెన్నకేశ్వరరావు. వారి యొక్క ప్రైవసీ డ్యామేజ్ అయ్యే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కుని దుర్వినియోగపరుస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన కొంతమంది వ్యక్తుల్ని ఇటీవల గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి కొంతమంది ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. ఈ సందర్భంగా మీకు కొన్ని వివరాలు చెప్పాలని ఈ చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. తుని టౌన్ అండ్ రూరల్లో కలిపి సుమారుగా 17 మందిని ఇప్పటి వరకు గుర్తించాం, అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని గుర్తించవలసి ఉంది. ఆ యొక్క గ్రూపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కానీ ఈవెన్ వాట్సాప్ల ద్వారా ఈ యొక్క పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ, లేదా వర్గాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించడం కానీ, లేదా వ్యక్తుల యొక్క లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి హై ప్రొఫైల్ వ్యక్తుల యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న కొంతమంది వ్యక్తులను ఇటీవల అరెస్ట్ చేసి మీ అందరికీ తెలుసు. వాళ్ళలో ముఖ్యంగా మా దగ్గర నాగం గంగబాబు మరియు అడప సురేష్ అన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆనరబుల్ కోర్టులో కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేశాం. అదేవిధంగా గణేషులు వీర వెంకటరమణ, చింతకాయల సన్యాసిరాజు, ఎలియాస్ చిన్నబాబు, తర్వాత బంగారు బ్రహ్మనాయుడు, యలమంచిలి మణికంఠ, చింతమనేడి గణేష్, కాకినాడ గణేష్ అని 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కొంతమందికి పార్టీ 1 నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం జరిగింది. ఇంకా వాళ్ళు వేరే గ్రూపుల్లో ఇప్పుడు వీళ్ళు తుని త్రినేత్ర అనే గ్రూప్ ద్వారా కామెంట్స్ పెట్టి, బ్యాడ్ కామెంట్స్ పెట్టి పబ్లిష్ చేశారు. ఈ గ్రూపులో ఉన్న వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం. ఇవి కాకుండా రాజు, వెంకట్ అనే ఒక గ్రూపు, తర్వాత తుని పాలిట్రిక్స్ అనే మరో 2 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో కూడా తుని పాలిట్రిక్స్ గ్రూప్లో తుని టౌన్ సిఐ గారు 8 మందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు షేక్ కాజా మొహిద్దీన్, ఏలూరు బాలు, వెలుగొండి జార్జ్ కిరణ్, ఎలియాస్ జార్జ్ రెడ్డి, ఇసరపు సాయి నామరం లేజేతుంది, మొగసల నాగ రామశ్రీను, దిబ్బా శ్రీను, పెంటకోట వెంకటరమణ, కోరుమల్లి లలిత, అదేవిధంగా హనుమంతరెడ్డి, కోర్మయ్య గారి హనుమంతరెడ్డి, ఇతన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 9 మందిని తుని టౌన్ సిఐ గారు ఐడెంటిఫై చేసి వీళ్ళలో కొంతమంది అరెస్ట్ చేసాం. ఈరోజు కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇంకా ఇంతేకాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. కొన్ని స్టేట్ వైడ్ గ్రూపుల్లో కూడా కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు. వాళ్ళలో అడప సురేష్ అనే వ్యక్తి మీద కడప జిల్లా రాయచోటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదేవిధంగా టౌన్ లిమిట్స్ సంబంధించి వెలుగొండి జార్జ్ కిరణ్, ఇసరపు సాయి, మొగసాల నాగ రామశ్రీని వీళ్ళ మీద కూడా కడప జిల్లాలో కేసు నమోదైంది. వాళ్ళు కూడా త్వరలో వీళ్ళని పికప్ చేస్తారు. ఇంకా వీళ్ళల్లో వేరు గ్రూపుల్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి. తీసేసి వాళ్ళ కోసం ఏదైనా గొప్పగా పెట్టుకున్న పర్లా, వాళ్ళ పార్టీ కోసం గొప్పగా చెప్పుకున్న పర్లా, ఎదుటి వ్యక్తులను కించపరచకుండా, ఎదుటి పార్టీలను బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాము. అట్లా పెడితే అందరి మీద క్రిమినల్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి పోస్టులు ఏమైనా ఉంటే దయచేసి డిలీట్ చేస్తే మంచిదండి. వారికి భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగరీత్యా కానీ దేనికైనా కానీ ఈ క్రిమినల్ కేసులు నమోదైతే అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవి 2-3 కేసులు నమోదైతే రౌడీ షీట్లు కూడా తెరుస్తాం వీళ్ళ మీద. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని యువత సోషల్